ఉల్లి ధరల పతనం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో 2,50,000 ఎకరాల్లో ఉల్లి సాగు అవుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ఇక కర్నూలు మార్కెట్కి ప్రతిరోజు 3,000 టన్నుల పైగా ఉల్లి పంట వస్తూ ఉంది. గత కొంతకాలంగా ఉల్లి ధరలు వేగంగా పడిపోతూ ఉన్నాయి. ఒకవైపు వినియోగదారుడికేమో 35 రూపాయల కేజీ అమ్ముతూ ఉన్నారు. రైతుల దగ్గర నుంచి కేవలం 12-13 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మిర్చి ధరల పతనమై రైతులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. మిర్చికి కూడా కనీస మద్దతు ధర ప్రకటించండి, ఎకరాకు 2.5 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. ఈ జోదం మేము ఆడలేము అని మిర్చి రైతులు వాపోతున్నా కూడా ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. మరొక వైపు ఉల్లి ధరల పతనం కూడా మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే క్వాలిటీ కనుక లేకపోతే కేజీ 4-5 రూపాయలు కూడా కొనుగోలు చేయడం లేదని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఉల్లి మరింత మార్కెట్లకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ధరలు మరింత పతనం చేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే సరుకు మార్కెట్లకు పెద్ద ఎత్తున వచ్చిందో ధరల పతనం మొదలవుద్ది. అందులో పచ్చి సరుకు అని చెప్తారు, క్వాలిటీ లేదని చెప్తారు, రకరకాల కారణాలు చెప్తారు. వ్యాపారస్తులు అయితే పెద్ద ఎత్తున కొనుగోలు చేసి గోడౌన్లో పెడతారు. ఒక నెల రోజుల్లో సీజన్ మొత్తం కంప్లీట్ కాగానే ఇంకా గోడౌన్ నుంచి రిలీజ్ చేస్తూ నిదానంగా పెంచుకుంటూ కేజీ 50 రూపాయలు తీసుకెళ్తారు. ఉల్లికి కనీసం క్వింటాకి 1,800 రూపాయలు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే టమాటా రైతులు గడిచిన 2 నెలలుగా కేజీకి కనీసం 10 రూపాయలు కూడా ధర దక్క ఆందోళన చెందుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది రైతు బజార్లు ఉన్నాయి. రైతుల దగ్గర నుంచి మినిమం ప్రైస్కి కొనుగోలు చేయండి. టమాటాలు, ఉల్లిగడ్డలు ఇలాంటివన్నీ కొనుగోలు చేసి రైతు బజార్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచండి. అటు రైతుకి మేలు జరుగుతుంది, ఇటు వినియోగదారుడికి మేలు జరుగుతుంది. ఒకవైపు ఏమో టమాటా కేజీ 5 రూపాయల ధర దక్కగా రైతులు ఆందోళన చెందుతూ ఉంటే ఓపెన్ మార్కెట్లో 20 రూపాయలు, 25 రూపాయలు, 30 రూపాయలు కొన్ని ప్రాంతాల్లో, గోదావరి జిల్లాలో అయితే. ఇక ఉల్లి పరిస్థితి అదే. రాబోయే రోజుల్లో ఉల్లి ధర ఎంతకు పతనం కాబోతా ఉంది అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్నాం. ఉల్లికి కనీస మద్దతు ధర 1,800 తగ్గకుండా ఉండాలి అనేవారు ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.